నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. నేటి తీర్థయాత్రలో భాగంగా అద్భుతమైన అహోబిల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాన్ని దర్శిద్దాం. ఇక్కడ యుగ యుగాలుగా పరిడవిల్లుతున్న నరసింహస్వామి వైభవాన్ని తెలుసుకుందాం. భక్త సులభుడు, ఆర్తత్రాణ పరాయణుడు, శిష్టజన సంరక్షకుడు, దుష్టజన శిక్షకుడు శ్రీమన్నారాయణుడు. భక్తులు ఆర్తితో శరణాగతితో వేడుకున్న వెంటనే అనుగ్రహించే దైవం నరసింహుడు. కేవలము భక్తి కోసమే అవతరించిన విశేష రూపగుణ సంపన్నుడు నరసింహస్వామి కొలువైన దివ్యక్షేత్రమే అహోబిలం. ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. కృతయుగంలో అద్భుత అవతార విశేషం నృసింహావతారం. దుష్ట శిక్షణ కోసం, తన భక్తుణ్ణి అనుగ్రహించడం కోసం ఉగ్రరూపంలో సగం నరునిగా సగం సింహంగా కలగలిసిన మహాద్భుత అవతారంగా ఉక్కు స్తంభంలో ఉద్భవించాడు నృసింహుడు. హిరణ్యకశిపుని సంహరించి ముల్లోకాలకు పీడను తొలగించి విముక్తి కలిగించాడు. అహోబిల క్షేత్రంలో వెలసి నిత్య కళ్యాణ స్వరూపునిగా తేజరిల్లుతున్నాడు. నరసింహ నరసింహ హరి నారసింహ, నరసింహ నరసింహ జయ నారసింహ, నరసింహ నరసింహ హరి నారసింహ, నరసింహ నరసింహ జయ నారసింహ. నమో నారసింహ లక్ష్మీ నారసింహ, నమో నారసింహ లక్ష్మీ నారసింహ. శ్రీహరి ప్రతి యుగంలోనూ అనేక అవతారాలలో అనుగ్రహించాడు. మత్స్య, కూర్మ, వరాహ అవతారాల తరువాత నృసింహావతారం దాల్చి హిరణ్యకశిపుణ్ణి సంహరించి భక్త పరాయణత్వాన్ని చాటాడు. వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయుల శాప విమోచనం కోసం భువిపై తన లీలల్ని ప్రదర్శించాడు. అన్ని అవతారాలలో బాలుడిగా అనేక మహిమలు చాటి వర్ధిల్లిన శ్రీహరి నరసింహావతారంలో మాత్రం స్తంభోద్భవం ద్వారా రాక్షస సంహారం చేసి భక్త ప్రహ్లాదను ముజ్జగాలను కాపాడి అహోబిలంలో కొలువై పూజలందుకుంటున్నాడు. దురితమును దునుమాడ అవతరించితివీవు, ఆర్తులను ప్రోవగా భువి వెలసితీవు. దురితమును దునుమాడ అవతరించితివీవు, ఆర్తులను ప్రోవగా భువి వెలసితీవు. ప్రహ్లాదు రక్షింప కంభమున వెలసి, ప్రహ్లాదు రక్షింప కంభమున వెలసి, హిరణ్యకశిపుని వధించినావు. నరసింహ నరసింహ హరి నారసింహ, నరసింహ నరసింహ జయ నారసింహ, నరసింహ నరసింహ హరి నారసింహ, నరసింహ నరసింహ జయ నారసింహ. అహోబిల క్షేత్రంలో కొలువైన నరసింహస్వామి స్వయంభువు. అత్యంత తక్కువ నిడివి గల శ్రీహరి అవతారంగా శ్రీ నృసింహ అవతారం చెప్పబడుతోంది. ఇక్కడ ఆలయం దట్టమైన నల్లమల్ల అడవుల్లో ప్రశాంతమైన ప్రకృతి ఒడిలో అద్భుతంగా నిర్మించబడింది. కృతియుగ అవతారుడైన నరసింహస్వామి చెంచులక్ష్మి, అమృతవల్లిలతో భవ్యంగా కొలువుతీరి భక్తులను సదా అనుగ్రహిస్తున్నాడు. ఆలయ విశేషాలు మరికొన్ని ఇప్పుడు వీక్షిద్దాం. తన భక్తుడైన ప్రహ్లాదుని స్తుతి మేరకు శాంతించిన నృసింహుడు చెంచులక్ష్మి, అమృతవల్లి అమ్మవార్లతో కూడి అహోబిలంలో దిగువ ఎగువ గిరులపై నెలకొని అర్చనాదులు స్వీకరిస్తూ అనుగ్రహిస్తున్నాడు. ప్రతాపరుద్రుడు అనే శివభక్తరాజు పుణ్యక్షేత్రాల సందర్శనంలో భాగంగా శ్రీశైల మహాక్షేత్రాన్ని దర్శించాక అహోబిలం వచ్చాడు. తన దైనందిన కైంకర్యాలలో నిత్యం సూర్యోదయానికి ముందే శివలింగాన్ని బంగారు పూతతో తయారు చేసి అర్చించడం ఆనవాయితీ. అదే క్రమంలో ప్రతాపరుద్రుడు అహోబిలంలో కూడా శివలింగాన్ని ఏర్పాటు చేసి పూజ చేసే ప్రయత్నంలో శివలింగానికి బదులు నారసింహాకృతి గోచరించిందట.
ఆ వింత చర్యకు సంభ్రమాశ్చర్యాలకు లోనైన ప్రతాపరుద్రరాజు లక్ష్మీ నరసింహాలయాన్ని స్వామి స్వయంభూగా ఆయన చేతుల్లో వెలసిన స్వామిని సేవించినట్టుగా శిలాశాసనాలు ద్వారా తెలుస్తోంది. సుగ్రీవ నరసింహ సులభుడవందరికి సుగ్రీవ నరసింహ సులభుడవందరికి అగ్రేసరుడవీవు అవతారు దేవా సుగ్రీవ నరసింహ సులభుడవందరికి అగ్రేసరుడవీవు అవతారు దేవా. కృతయుగం నుండి ఈ ఆలయ ప్రస్తావన ఉన్నది. పూర్తిగా రాతి నిర్మాణంతో కూడినది ఈ ఆలయం. 14-15 శతాబ్దాలలో తురుష్కులు ఈ ఆలయాన్ని అర్చామూర్తిని ధ్వంసం చేశారు. శ్రీవారి ఆశీస్సులతో రంగరాయలు తురుష్కులతో భీకర పోరు జరిపి విజయం సాధించాడు. ఈ స్వామి ప్రాశస్త్యం చెరిగిపోకూడదని ఇంకే దండయాత్రలోనూ మరెవ్వరూ ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం కాకుండా ఉండేలా అతి ఎత్తైన ప్రాకారాలను నిర్మించి ఇచ్చాడు. తురుష్కులపై తన విజయ చిహ్నంగా అహోబిలంలో విజయ స్తూపాన్ని నిర్మించాడు. రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించిన తరువాత సీతాదేవిని వెతుకుతూ అహోబిల మార్గంలో వెళుతూ శ్రీరామచంద్రుడు ఈ ఆలయాన్ని దర్శించి పంచామృతాలతో అభిషేకించినట్టుగా ఆధారాలు విశదపరుస్తున్నాయి. అహో అంటే గొప్ప ప్రశంస, బిలం అంటే బలం అని చెబుతారు. విష్ణువు భయంకరమైన నరసింహస్వామి రూపం చూసి సకల దేవతలు అహోబలం అని కీర్తించారట. ఎంత బలవంతుడు అని కొనియాడారట. అందుకే కాలక్రమేణా అహోబలం కాస్త అహోబిలంగా పేరుగాంచింది. ఈ ఆలయం అద్భుత భారతీయ శిల్పకళా వైభవానికి ప్రతిబింబం. ఈ ఆలయ శిల్ప సౌందర్యాన్ని కన్నులారా తిలకిద్దాం. అహోబిల ఆలయం ఎత్తైన ప్రాకారాలు, ఆలయ విశిష్టతను వివరించే శిలాశాసనాలతో కూడి ఔరా అనిపిస్తుంది. విశాలమైన ప్రాంగణం, ప్రతి స్తంభం మీద నవనారసింహుల మూర్తులు, రంగమంటపం, ముఖమంటపం, కళ్యాణ వేదిక, సమున్నత ధ్వజస్తంభం, ఇలా అణువణువు అద్భుత శిల్పకళా వైభవంతో అలరారుతోంది అహోబిల ఆలయం. ఎందెందు వెదకినా నీ దివ్య రూపము అందందే కనిపించే ఆశ్చర్య చకితము. ఎందెందు వెదకినా నీ దివ్య రూపము అందందే కనిపించే ఆశ్చర్య చకితము. ముక్కోటి దేవతలు కొలువంగ నిన్ను, ముక్కోటి దేవతలు కొలువంగ నిన్ను, ఉగ్ర రూపము వీడి దయ చూపినావు. నరసింహ నరసింహ హరి నారసింహ, నరసింహ నరసింహ జయ నారసింహ. నరసింహ నరసింహ హరి నారసింహ, నరసింహ నరసింహ జయ నారసింహ. నమో నారసింహ లక్ష్మీ నారసింహ. ఈ క్షేత్రం సముద్ర మట్టానికి 2800 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడి భవనాశిని నది విశేషమైనది. లక్ష్మీ నరసింహుని పాదపద్మాలను అభిషేకించేందుకే గగనగంగ భువికి భవనాశినిగా వచ్చింది. బ్రహ్మాండ పురాణంలో ఈ క్షేత్ర మాహాత్మ్యం వివరించబడింది. మహావిష్ణువు ఉగ్ర నారసింహునిగా స్తంభం నుండి ఉద్భవించినట్టుగా చాటి చెప్పే స్తంభాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. బ్రహ్మాండ పురాణం అంతర్గతంలో వ్యాసమహర్షి 10 అధ్యాయాలు 1046 శ్లోకాలతో అహోబిల ప్రాశస్త్యం గురించి వర్ణించారు. అల్లదిగో అక్కడ చూడు స్తంభములాగా ఉన్న కొండ, ఉప్పు స్తంభమే ఈ కొండ అలనాడు. స్తంభము నుండి వచ్చెను జ్వాలా నారసింహుడై, స్తంభము నుండి వచ్చెను
జ్వాలా నారసింహుడై. లక్ష్మీ నరసింహస్వామి శాంతమూర్తి అయి వెలసిన క్షేత్రమిది. హిరణ్యకశిపుణ్ణి సంహరించి వికటాట్టహాసం చేస్తూ అహోబిల కొండల్లో తిరుగుతూ 9 ప్రదేశాలలో వివిధ రూపాలలో స్వామి వెలిశారంటారు. వరాహ నరసింహస్వామి, జ్వాలా నరసింహస్వామి, అహోబిల నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి, మాలోల నరసింహస్వామి, కారంజ నరసింహస్వామి, భార్గవ నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి, ఛత్రవట నరసింహస్వామి, పావన నరసింహస్వామి ఇలా 9 రూపాలలో వ్యక్తమై అవ్యక్తానుభూతిని అనుగ్రహిస్తున్నాడు నృసింహస్వామి. అహోబలం మహాబలం, అహోబలం మహాబలం, నారసింహ మహాదైవం, నారసింహ మహాదైవం, అహోబలం మహాబలం, అహోబలం మహాబలం. ఇక్కడి నవనారసింహమూర్తులు నవగ్రహాలను శాసించి మానవుల గ్రహదోషాలను తొలగించే మహిమాన్విత దైవాలుగా ప్రసిద్ధి. ఒక్కో నృసింహమూర్తికి ఒక్కో పురాణగాథ ఉంది. అందుకే నవగ్రహ దోషాల నివారణ క్షేత్రంగా కూడా ఈ క్షేత్రం విశేషమైనది. అహోబిలం పుణ్యక్షేత్రం అణువణువు అద్భుతమే, ఆశ్చర్యాలకు నెలవే. దేవతలు, ఋషులు, గంధర్వులు ఈ క్షేత్రంలో కొలువైన స్వామిని స్వయంగా సేవించినట్లుగా ఎన్నో ఉదాంతాలున్నాయి. స్వామి స్వయంభూగా శాలిగ్రామ శిలారూపంలో ప్రతిష్టలేని మూర్తిగా ఈ బిలంలో వెలిశాడు. 9 విశేష రూపాలలో కొలువై ఇహపర సౌఖ్యాలను అనుగ్రహిస్తున్నారు. ఎగువ అహోబిలం, దిగువ అహోబిలంగా విరాజిల్లుతోన్న ఈ పరమపావన స్వయంభూ అహోబిల నారసింహ క్షేత్రం ఆదిశేషుడు తానే గిరులుగా మారి కొలువై ఉన్నట్టుగా గోచరిస్తుంది. ఎటు చూసినా ఎత్తైన వృక్షాలు, కనువిందు చేసే పచ్చదనం, వంపులు తిరిగే దారి, ఔషధ వృక్షాల నుండి వీచే గాలి, పక్షుల కిలకిలారావాలు ఆహ్లాదాన్ని అణువణువుకి అందిస్తాయి. జలపాతం, పుష్కరిణి జలసిరులతో కనువిందు చేస్తూ తనువుల్ని పుణ్యస్నానాలు ఆచరించేందుకు పిలుపునిస్తుంటాయి. జీవంబునందుండు ఆత్మ, ఆ ఆత్మయే పరమాత్మ కాదా? జీవంబునందుండు ఆత్మ, ఆ ఆత్మయే పరమాత్మ కాదా? ఆనంద నిలయాన ఉన్నా ఆ స్వామియే పరమాత్మ కాదా? ఓ జీవంబునందుండు ఆత్మ, ఆ ఆత్మయే పరమాత్మ కాదా? ఈ ఆలయమే 2 కొండల మధ్య మలిచినట్టుగా అద్భుత దృశ్యమాలికగా గోచరిస్తుంది. ఈ క్షేత్రానికి నిధి, నగరి అనే పేర్లు కూడా ఉన్నాయి. తమిళులు ఈ క్షేత్రాన్ని సింగవేలు కుండ్రంగా పిలుచుకుంటారు. ఇక్కడ ప్రధాన ఆలయంతో పాటు ఇతర దేవీ దేవతల ఉపాలయాలు కూడా ఉన్నాయి. ప్రధాన ఆలయం ఎడమవైపున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి ఉంది. శ్రీదేవి భూదేవులతో కొలువైన స్వామిని చూడడానికి 2 కనులు చాలవు. 7 కొండలు దాటి స్వర్ణ మందిరమందు నిలుచుండు వెంకన్న రూపం, వెంకన్నపై నిలుపు మనసు, ఆ స్వామినే మదిలోన నిలుపు. వెంకన్నపై నిలుపు మనసు, ఆ స్వామినే మదిలోన నిలుపు. కుడివైపున సీతా లక్ష్మణ సమేతంగా శ్రీ కోదండరామస్వామి కొలువై ఉన్నాడు. మరోవైపున శ్రీమద్ రామానుజుల వారు దర్శనమిస్తారు. ఇక్కడ 12 ఆళ్వార్లకు నిత్య పూజలు జరుపుతారు.
అహోబిల ఆలయంలో ప్రతి స్తంభంపై అద్భుత కళాకృతులు, నగిషీలు మనోహరంగా చెక్కబడి ఉంటాయి. సింహాకృతులు, గజరూపాలు, నవనారసింహమూర్తులు శిల్పీకరించబడిన తీరు విస్మయం కలిగిస్తుంది. భారతీయ శిల్పుల నైపుణ్యానికి పాదాభివందనం చెయ్యాలనిపిస్తుంది. ప్రధాన ఆలయంలో ప్రహ్లాదవరద నరసింహుడు దేవేరితో కొలువై శాంతమూర్తిగా భక్తులకు అభయాన్ని అనుగ్రహిస్తూ అర్చనాది పూజలు ఆనందంగా స్వీకరిస్తూ ఉంటాడు. వివిధ స్వర్ణాభరణాలతో, పుష్పమాలికలతో స్వామి, అమ్మవార్లు, ఉత్సవమూర్తులు శోభాయమానంగా తేజరిల్లుతుంటారు. అమృతవల్లి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు నిత్య పూజలు, కైంకర్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ క్షేత్రానికి తార్క్ష్యాద్రి అనే పేరు కూడా ఉంది. త్రాక్షుడు అంటే గరుత్మంతుడు. గరుత్మంతుడు ఘోర తపస్సు చేయగా నృసింహస్వామి ప్రత్యక్షమై దర్శనమిచ్చాడు. కావున ఈ క్షేత్రానికి తార్క్ష్యాద్రి, గరుడాద్రి, వేదాద్రి, అహోబిలం, అహోబలం, సింగవేల్కుండ్రం, వీరక్షేత్రం అనే పేర్లు కూడా ఉన్నాయి. అనేక పురాణాలలో ఈ క్షేత్ర మాహాత్మ్యం వివరించబడింది. ఇరువురు తల్లులనుదలి వైకుంఠపురమును వదలి శంఖ చక్రాలను వదలి గదా ఖడ్గములను వదలి ఇరువురు తల్లులనుదలి వైకుంఠపురమును వదలి శంఖ చక్రాలను వదలి గదా ఖడ్గములను వదలి నాపై దయ తలచి నన్ను కరుణించగా నాపై దయ తలచి నన్ను కరుణించగా. దేవతలు నరసింహస్వామి ఉగ్రరూపాన్ని చూసి అహోవీర్యం, అహోశౌర్యం, అహోబాహు పరాక్రమం, నారసింహం అని కీర్తించారు. సమున్నత రాజగోపురం పంచకలశయుక్తంగా ధీర గంభీరంగా గోచరిస్తుంది. వర్ణమయ శిల్పాలతో, విశాల మంటపాలతో, ఆలయ ప్రాకారాలతో, కుడ్యాలతో మనసును రంజింపచేస్తుంది. ఉగ్ర నరసింహస్వామి దర్శన భాగ్యం తరువాత చెంచులక్ష్మి అమ్మవారి దర్శనాన్ని పొంది తన్మయభరితులవుతారు భక్తులు. ప్రహ్లాద వరదుడిగా కృతయుగంలో అవతరించి ఈ కలియుగంలో కూడా తన లీలా వైభవంతో సకల జీవులను అనుగ్రహిస్తున్న అహోబిల నృసింహస్వామికి విశేష పూజలు, వార్షిక బ్రహ్మోత్సవాలు రమణీయంగా నిర్వహిస్తారు. అహోబిల క్షేత్రంలో ప్రతి మంగళవారం, శుక్రవారం, ఆదివారం కళ్యాణోత్సవాలు జరుగుతాయి. అలాగే స్వామివారికి మాస ఉత్సవాలు. ఈ మాస ఉత్సవాల్లో 5 రోజులు పంచపర్వం అంటాం. 2 ఏకాదశులు, అమావాస్య, పౌర్ణమి, అలాగే స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రం స్వామివారి యొక్క జన్మ నక్షత్రం కాబట్టి ఆ రోజు విశేషమైనటువంటి మహాసుదర్శన హోమం కూడా ప్రతి మాసం అహోబిల క్షేత్రంలో జరుగుతుంది. పంచపర్వ ఉత్సవాలలో భాగంగా స్వామివారికి నవకలశపూర్వక పంచామృతాభిషేకం కూడా నిర్వహించడం జరుగుతుంది. స్వామివారికి అనేక వార్షికోత్సవాలు విశేషంగా జరుగుతూ ఉన్నాయి. వార్షికోత్సవాలలో భాగంగా చైత్రమాసంలో ఉగాది, శ్రీరామనవమి, వసంతోత్సవం స్వామివారికి జరుగుతుంది. వైశాఖ మాసంలో ఎగువ అహోబిల క్షేత్రంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవం, అలాగే దిగువ అహోబిల క్షేత్రంలో నరసింహ జయంతిని పురస్కరించుకొని 10 రోజుల పాటు విశేషమైనటువంటి ఉత్సవాలు జరుగుతాయి. ఉదయం 5 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు స్వామివారిని దర్శించుకునే భాగ్యం కల్పించబడుతుంది. విశేష సమయాలలో దర్శన వేళలు పొడిగిస్తారు.
ఇక్కడి అన్నదానం ఎంతో విశేషమైనది. పితృదేవతల ప్రీతికి ఇక్కడ అన్నదానానికి విరాళాలు ఇస్తుంటారు భక్తులు. దేవస్థాన వసతి గృహాలు, ప్రైవేటు వసతి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుండి కర్నూలు, నంద్యాల మీదుగా ఆళ్లగడ్డ చేరుకొని అక్కడి నుంచి అహోబిలం వెళ్లవచ్చు. విజయవాడ నుంచి నంద్యాలకు రైలు, రోడ్డు మార్గాలున్నాయి. తమిళనాడు నుంచి తిరుపతి, కడప మీదుగా ఆళ్లగడ్డ చేరుకొని అక్కడి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న అహోబిలానికి చేరుకోవచ్చు. బెంగళూరు నుండి అనంతపురం మీదుగా కర్నూలు, నంద్యాల మీదుగా ఆళ్లగడ్డ చేరుకుని అహోబిలానికి చేరుకోవచ్చు. ఇక్కడ స్థానికంగా కూడా అనేక వాహన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. జీవితంలో ఒక్కసారైనా సరే దర్శించవలసిన అద్భుత దివ్యక్షేత్రం ఇది. ఓం శ్రీ అహోబిల లక్ష్మీ నృసింహస్వామినే నమః. అహోబలం మహాబలం, అహోబలం మహాబలం, నారసింహ మహాదైవం, నారసింహ మహాదైవం. అహోబలం మహాబలం, అహోబలం మహాబలం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో అద్భుతమైన అహోబిల క్షేత్ర సందర్శనంతో, విశేషాల సమాహారంతో, ప్రహ్లాద వరదుడి అనుగ్రహంతో మీ మనసుకి ఆహ్లాదం కలిగిందని విశ్వసిస్తూ తీర్థయాత్ర కార్యక్రమంలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో నారసింహాయ. నమస్కారం.